హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అశ్విని. ఈరోజు మన వీడియో వచ్చేసి హెల్దీగా టేస్టీగా రాగి పిండితో ఇడ్లీలు దోశలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా ఈజీగా ఇలా కనుక పిండి రుబ్బి పెట్టుకున్నారంటే 3-4 రోజుల పాటు ఇలా ఇడ్లీ దోశలు వేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఇక ఈ ఇడ్లీ దోశ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ముందుగా అయితే 1.5 కప్పు మినపగుళ్ళని ఇలా నానపెట్టుకున్నాను. ఒక 3 గంటల పాటు ఇలా మినపగుళ్ళు నానపెట్టుకుంటే సరిపోతుంది. అదే మీరు మినపప్పు తీసుకున్నారంటే 2 కప్పుల దాకా మినపప్పు తీసుకోండి. మినపగుళ్ళు అయితే నేను 1.5 కప్పు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగేసి తీసుకున్నాను నానిన తర్వాత. ఇక ఈ కప్తో తీసుకున్నానండి 1.5 కప్పు మినపగుళ్ళు. 1.5 కప్పు మినపగుళ్ళకి 4 కప్పుల దాకా రాగిపిండి వేసుకుంటున్నాను. మినప్పప్పు అయితే 2 కప్పులకి 4 కప్పుల రాగిపిండి పడుతుంది. చక్కగా ఇలా ఒక 4 కప్పుల రాగిపిండిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ మరొక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా, నార్మల్ ఇడ్లీ రవ్వ. ఆ రవ్వని 1 కప్పు తీసుకోండి. చక్కగా ఈ రవ్వలో నీళ్లు పోసుకొని 1కి 2 సార్లు రవ్వని కూడా శుభ్రంగా కడిగేసి కొన్ని నీళ్లు పోసుకొని ఈ రవ్వని కూడా నానబెట్టుకోవాలి. మినిమంగా ఒక 15 మినిట్స్ అన్నా రవ్వ నానితే బాగుంటుంది. ఈ ఇడ్లీ రవ్వ ఇష్టం లేని వాళ్ళు జొన్న ఇడ్లీ రవ్వ అయినా తీసుకోవచ్చు, లేదా బయట మార్కెట్లో కూడా దొరుకుతుంది జొన్న రవ్వ, అది తెచ్చుకొనైనా వాడుకోవచ్చు. తర్వాత ఈ రవ్వని పక్కన పెట్టేసి ముందుగా మనం నానపెట్టుకున్న మినపగుళ్ళు ఉన్నాయి కదా, వాటిని శుభ్రంగా కడిగేసి ఒక మిక్సీ జార్లోకి తీసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని మెత్తగా ఇడ్లీ పిండి కనుక ఎలా రుబ్బుకుంటామో అలా రుబ్బుకోవాలి. నేనైతే మిక్సీలో రుబ్బుతున్నాను, మీరు కావాలంటే గ్రైండర్లో అయినా రుబ్బుకోవచ్చు. చక్కగా ఇలా మినప్పిండిని అయితే రుబ్బుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ముందుగా మనం రాగిపిండిని ఒక బౌల్లోకి తీసుకున్నాం కదా, ఆ రాగిపిండి బౌల్లోకి ఈ మినప్పిండిని మొత్తాన్ని తీసుకొని ఇక నానపెట్టుకున్న రవ్వని కూడా ఇందులో వేసుకోండి. రవ్వలోని వాటర్ అయితే పిండట్లేదనమాట. ఈ పిండిలో మనం రాగిపిండి వేసుకున్నాం కాబట్టి దానికి కొంచెం వాటర్ కంటెంట్ అవసరం ఉంటుంది కాబట్టి రవ్వలోని వాటర్ పిండట్లేదు. ఇలానే డైరెక్ట్గా రవ్వని ఇందులో వేసుకొని ఇక రాగిపిండి మినప్పిండి రవ్వ అన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. అవసరమైతే తగినన్ని నీళ్లు వేసుకుంటూ కలుపుకోండి. నేనైతే మొత్తం కలిపిన తర్వాత ఇలా ఉంది కన్సిస్టెన్సీ. ఇప్పుడు కొంచెం నీళ్లు వేస్తున్నాను. పొడిపిండి వేసుకున్నాం కాబట్టి కొంచెం నీళ్లు అవసరం అవుతాయి. ఇలా చూసుకొని తగినన్ని నీళ్లు వేసుకొని కలుపుకోండి. ఇలా పిండి కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉండాలి. చూసారు కదా, దోశ పిండి వేస్తే ఎలా వస్తుందో ఆ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పిండిని మొత్తం ఉండలు లేకుండా పొడిపిండి లేకుండా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఫుల్ నైట్ పక్కన పెట్టేసి పులవనివ్వండి. నార్మల్ ఇడ్లీ దోశ పిండి కనుక ఎలా పులియబెట్టుకుంటామో అలా పులియబెట్టుకోండి, సరిపోతుంది. నైట్ పడుకోబోయే ముందు నేను ఈ పిండిని అయితే రుబ్బుకొని పెట్టుకున్నాను. మార్నింగ్ కల్లా చక్కగా ఇలా పిండి అయితే పులిసింది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా పొంగిందో పిండి. మిక్సీ జార్లో వేసినా సరే, అదే గ్రైండర్లో రుబ్బుకుంటే ఇంకా బాగా పులుస్తుందండి. ఈ విధంగా రాగి పిండిని అయితే ప్రిపేర్ చేసుకున్నామంటే 3-4 రోజుల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇడ్లీలు దోశలు వేసుకోవచ్చు. ఇక ఈ పిండిని నేను ఒక బౌల్లోకి తీసుకొని ఉప్పు కలుపుకొని ఇడ్లీ దోశ వేస్తున్నాను. మిగిలిన పిండిని అయితే ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి. ఈ పిండిలో అయితే ముందుగా కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం గట్టిగా ఉంది కాబట్టి పిండి తగినన్ని నీళ్లు పోసుకొని పిండిని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో కలుపుకొని ఇడ్లీ దోశ వేసుకున్నామంటే పర్ఫెక్ట్ ఇడ్లీ దోశ వస్తాయి. ముందుగా అయితే ఇడ్లీ వేస్తున్నాను. నార్మల్ ఇడ్లీ ఎలా వేస్తామో అలానే వేసుకోండి. ప్లేట్ని కాస్త వాటర్తో తడిపి పిండిని ఫిల్ చేసుకొని ఇడ్లీ ఆవిరి మీద ఉడికించుకున్నామంటే రాగి ఇడ్లీ రెడీ అయిపోతాయి. నేనైతే ఒక ప్లేట్కే వేశాను ఇడ్లీ, మీరు కావాలంటే 4-5 ప్లేట్స్కైనా వేసుకోవచ్చు. ఇక ఒక 15 నిమిషాల పాటు ఇడ్లీని ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేస్తే చక్కగా ఇడ్లీ చూసారా ఎంత పర్ఫెక్ట్గా పొంగాయో. ఈ పొంగిన ఇడ్లీని పక్కన పెట్టేసి కాస్త చల్లారిన తర్వాత సర్వ్ చేసుకున్నామంటే అద్భుతంగా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. హెల్తీగా తినాలి అనుకునే వాళ్ళు ఈ ఇడ్లీ కనుక కంపల్సరీగా ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఈ ఇడ్లీలో కాంబినేషన్గా మీరు ఏ చట్నీ తీసుకున్నా సరే అద్భుతంగా ఉంటుంది. సాంబార్తో అయితే ఇంకా బాగుంటుంది. ఇక నెక్స్ట్ దోశలు వేస్తున్నాను.
ముందుగా స్టవ్ మీద దోస పెనాన్ని పెట్టుకొని దోస పెనం వేడైన తర్వాత కాస్త ఆయిల్ అప్లై చేసుకొని పిండిని దోశల్లాగా వేసుకున్నామంటే చక్కగా 1 బై 1 రాగి దోశలు రెడీ అయిపోతాయి. చాలా చాలా బాగుంటాయండి. పిండి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రిడ్జ్లోంచి తీసుకొని ఇలా రాగి దోశలు వేసుకోవచ్చు. అండ్ రోజు హెల్దీ ఫుడ్ తినాలి అనుకునే వాళ్ళు ఇలా ఈ పిండిని తయారు చేసుకొని 4 రోజుల పాటు ఈ దోశలు వేసుకోవచ్చు. ఇడ్లీ అయినా చేసుకోవచ్చు. చూసారు కదా దోశలు ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో. అసలు ప్యాన్కి అతుక్కోవు. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. రుచి కూడా చాలా బాగుంటాయండి నార్మల్ దోశల కంటే కూడా. ఈ దోశలు ఇడ్లీలు ఒక్కసారి ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టండి. మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు. అంత రుచిగా ఉంటాయి. మీరు కావాలంటే ఈ దోశ పిండితో ఎగ్ దోశ, మసాలా దోశ, ఆనియన్ దోశ, కారం ఉల్లిపాయ దోశ ఇలాంటివి ఏవైనా వేసుకోవచ్చు. నార్మల్ దోశ పిండితో ఏ రకాల దోశలు చేసుకుంటామో ఆ రకాలన్నీ ఈ దోశ పిండితో చేసుకోవచ్చు. నేనైతే కారం ఉల్లిపాయ దోశ వేస్తున్నాను. అండ్ ఈ దోశల్ని ఒక్క సైడ్ మాత్రమే కాల్చుకోండి. రెండో సైడ్కి టర్న్ చేయకుండా క్రిస్పీగా వస్తాయి. చూసారు కదా దోశలన్నీ కూడా ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో. చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి కదా. చాలా రుచిగా కూడా ఉంటాయండి. ఇలా నేను 1 బై 1 దోశలన్నీ వేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. పల్లి చట్నీతో సర్వ్ చేసుకున్నాను. ఈ దోశలు ఏ చట్నీతో అయినా చాలా బాగుంటాయి. అల్లం చట్నీ, పుదీనా చట్నీ, కొబ్బరి చట్నీ లాంటి వాటితో తప్పకుండా ట్రై చేయండి. ఈ దోశలు ఇడ్లీల కోసం బయటికి వెళ్ళి ఎంతో ఖర్చు పెడుతూ ఉంటారు. అలా ఖర్చు పెట్టే పని లేదు. ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. సాఫ్ట్గా ఉండే ఇడ్లీ, టేస్టీగా ఉండే దోశలు హెల్దీగా టేస్టీగా మీరు కూడా ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. డైజెషన్ ప్రాబ్లం కూడా ఏమీ ఉండదు. బలంగా కూడా ఉంటారు. తప్పకుండా ట్రై చేయండి. ఈ దోశలు ఇడ్లీలు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.